హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధన్యతాస్ కిచెన్. ఈరోజు నేను మీకు హెల్తీ రెసిపీ పాలకూరతో చపాతీలు ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 కప్స్ పాలకూర, 1 కప్ గోధుమ పిండి, సాల్ట్ తగినంత, ఇంకా జీలకర్ర. సో మనం ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ప్యాన్లో మనం కట్ చేసుకున్న పాలకూరని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము దానికి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మనము యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనము ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సో మనము బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నప్పుడు సో ఇలా రావాలండి. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత సో ఈ థిక్ గ్రీన్ కలర్లో ఇలా వస్తుంది. సో వచ్చిన తర్వాత మనం ఏం చేసేయాలంటే ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని సో మనం ఈ పాలకూరని ఏం చేసుకోవాలంటే కూల్ వాటర్లో, కొంచెం చల్లని వాటర్లో ఈ పాలకూరని అంతటిని మనము షిఫ్ట్ చేసుకోవాలి. సో షిఫ్ట్ చేసుకున్న తర్వాత సో ఆ పాలకూర అంతటిని తీసుకొని మనం ముందుగా పెట్టుకున్న 1 కప్ ఆఫ్ మనము ఆ గోధుమ పిండిలో మనం ఈ పాలకూరని అంతటిని షిఫ్ట్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత దానికి కావాల్సినంత మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అలాగే జీలకర్ర ఇవన్నీ వేసుకొని మనము బాగా కలిపి పెట్టుకోవాలి. సో ఇప్పుడు బాగా మనం అంతా ఈ సాల్ట్ని, ఈ జీలకర్రని అంతా కలుపుకోవాలండి. ఇక్కడ నేను మెయిన్ చెప్పాను మీకు ఆలివ్ ఆయిల్తో నేను చేస్తున్నానని చెప్పేసి. సో ఆలివ్ ఆయిల్ మనము కలర్ మనకు ఒకలాంటి రెడ్డిష్ కలర్లో ఉంటుందండి. సో ఇక్కడ మనము ఒక 10 మినిట్స్ మనము ఇలా దాన్ని సోక్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు సోక్ చేసుకున్నాక ఇలా సాఫ్ట్గా అయినాక సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే సో మనం ఇప్పుడు చపాతీ చేసుకోవాలి. నేను చెప్పాను కదండి, ఇక్కడ ఆలివ్ ఆయిల్ మీకు కనిపిస్తుంది చూసారా, ఇక్కడ ఒకలాంటి రెడ్ కలర్లో ఉంటుంది ఆలివ్ ఆయిల్. సో ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ ఆలివ్ ఆయిల్ అండి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ ఆలివ్ ఆయిల్ ఇట్స్ ఏ కుకింగ్ ఆలివ్ ఆయిల్. దీంట్లో 20% ఆలివ్ ఆయిల్, రిమైనింగ్ రైస్ ఆయిల్ ఉంటుంది. సో దీని గురించి నేను ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అనేది నేను ఒకరోజు మీకు చూపిస్తాను. సో ఇలా మనము చపాతీలు చేసుకోవాలి. సో నార్మల్ మనం చపాతీస్ ఎలా చేసుకుంటామో మనము అలానే చపాతీస్ చేసుకుంటాము. సో నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో చేస్తున్నాను. మనము స్క్వేర్ షేప్లో చేసుకోవచ్చు, అలాగే సర్కిల్ షేప్లో పరోటాలాగా కూడా మనం చేసుకోవచ్చు. లేయర్స్గా అలా వస్తుంది. సో తర్వాత మనము ఈ చపాతీ ఇలా చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని సో హీట్ అయిన తర్వాత మనము చపాతీ వేసుకొని సో 2 సైడ్స్ మనం మంచిగా కాల్చుకోవాలి. మనము ఆయిల్ వేసుకోవచ్చు, వితౌట్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి. స్పినాచ్, పాలకూర షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది కదా. సో ఇది చాలా హెల్దీ రెసిపీ. మీరు తప్పకుండా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అలాగే మనము ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు, ఆయిల్ లేకుండా చేయొచ్చు. నేను ఆలివ్ ఆయిల్ కాబట్టి నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను. మీరు ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు. సో చూసారా ఇలా వచ్చింది. సో ఇదండి పాలకూర చపాతీ. చూసారా చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.